రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడనొల్లను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ చిన్న లేఖనాన్ని ధ్యానం చేద్దాం. చాలా చిన్న వర్తమానం చెప్తాడు, కానీ విలువైన అమూల్యమైన వర్తమానం. చాలా శ్రద్ధగా దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో ఎందుకో ఈ మాట వాడుతున్నాడు. తన గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే సంఘంతో, నాకన్నిట్లో స్వాతంత్రం ఉంది, కానీ అన్నీయూ చేయదగినవి కావు. నాకన్నిట్లో స్వాతంత్రం ఉంది, కానీ దేనికి నేను బానిసగా బ్రతకను. ఎందుకు ఈ మాట వాడాడంటే ఆ సంఘంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఆ సంఘంలో ఒక వ్యక్తి అంట, చూడండి, సంఘం అన్నాక గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సంఘం అన్నాక అందరూ పరిశుద్ధులు ఉండరు. గోధుమలు ఉంటాయి, గురుగులు కూడా ఉంటాయి. ఎందుకంటే శత్రువు గురుగులు విత్తాడు, యజమానుడు గోధుమలు విత్తి మంచి పంటను విత్తాడు. కానీ శత్రువు ఏం చేశాడు? గురుగులను కూడా విత్తాడు. ఇప్పుడు ఈ సంఘంలో ఒక వ్యక్తి అంట తల్లి వరస అయ్యేటువంటి ఆవిడతోటి పాపం చేశాడంట. రాశాడు 5వ అధ్యాయంలో అదే రాశాడు. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఇట్లాంటిది అన్యజనుల్లో కూడా జరగదని హెచ్చరించాడు. అంత భయంకరమైన కార్యాలు జరిగినప్పుడు పౌలు గారు చాలా బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? 3 సంవత్సరాలు కన్నీళ్లు గార్చి ఆ సంఘం కట్టాడండి. ఎంత పరిచర్య చేశాడంటే ఒక దశలో ఆయన చనిపోతాడేమో అనుకున్నంత శ్రమ కలిగింది కొరింథీ సంఘంలో. యేసయ్య ధైర్యపరిచాడు, నువ్వే విషయాలు ఎవరికి భయపడొద్దు, నేను అప్పగించను, ఈ పట్టణంలో బహుజనం నాకుందని చెప్పేసి చాలా ధైర్యపరిచాడు దైవజనుడు. అంత శ్రమల మధ్యలో సంఘం కడితే ఆ సంఘంలో ఒక వ్యక్తి ఏం చేశాడు? చాలా తప్పుడు పని చేస్తే సంఘానికి చాలా చెడ్డ పేరు వచ్చేసింది. దైవజనుడు ఉత్తరం రాస్తూ ఆ విషయాలన్నీ ఖండించాడు, గద్దించి బుద్ధి నేర్పుతూ ఒక విషయాన్ని కూడా చెప్పాడు. ఏమంటున్నాడంటే, ప్రియులారా, దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు బానిసగా సృజించల, ఒక స్వతంత్రుడిగా దేవుడు సృజించాడు. హల్లెలూయా. ఆదామవ్వల్ని దేవుడు సృజించి ఏదైనా తోటలో పెట్టి ఒక మాట అన్నాడుగా, చెట్టు ఫలాలు తినొద్దన్నాడు, అంతే. మీరు అది తినకూడదని సంఖ్యలు పెట్టి ఏమైనా కట్టేశాడు? చెప్పండి. దేవదూతలను ఏమన్నా అడ్డం పెట్టాడా? వాళ్ళు వెనక దేవదూతలు ఖడ్గాలు తీసుకుని ఏమన్నా తిరిగారా? చెప్పండి. మీరు చాలా సంవత్సరాల నుంచి బైబిల్ వింటున్నారుగా, చదువుతున్నారుగా. ఆదామవ్వల్ని దేవుడు సృజించిన తరువాత వాళ్ళెక్కడ బానిసలుగా చేయలేదు, సంఖ్యలతో కట్టేయలేదు, లేకపోతే మరొకటే వాళ్ళ బంధకాల్లో పెట్టల, స్వతంత్రులకు వదిలేశాడు. ఏదైనా తోటలో మీ ఇష్టం, కానీ ఆ చెట్టు ఫలాలు తినొద్దు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు ప్రతి మనిషిని స్వతంత్రుడుగానే చేశాడు. హల్లెలూయా. ఎవరికి ఏ బంధకాలు అడ్డులు ఏమి పెట్టలేదు దేవుడు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న బిడలమైనటువంటి మనం ఒక సంగతి రాత్రి నేర్చుకున్నాం. ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మాకు స్వాతంత్రం ఉంది, మాకు అడ్డేముందో ఆపేముందని ప్రతిదీ చేస్తారు. ఇది మంచా ఇది చెడా ఆలోచించరు. ఇక్కడికి వెళ్ళొచ్చా ఇక్కడికి వెళ్ళకూడదని ఆలోచించరు. ఇది తినొచ్చా ఇది తినకూడదని ఆలోచించరు. ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదని ఆలోచించరు. లోకంలో ఉన్న మనుషులు, పాపంలో సాతాను కబంధస్తాల్లో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే, వాళ్ళకి మనసుకి ఏది చేయాలంటే అది చేస్తారు. అని దేవుని బిడ్డలమైన మనమే ఉన్న బానిసలం అంటే కాదు. దేవుడు మనల్ని బానిసలుగా చేసుకోలేదు. సేవకులకి మనమేం బానిసలం కాదు, సంఘానికి మనమేమి బానిసలం కాదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క బిడ్డలు కూడా స్వతంత్రులే. హల్లెలూయా. నువ్వు నేను ఎవరికి బానిసలం కాదు. అవునా? నేను సేవకుడని మిమ్మల్ని నేను బానిసలుగా చేసుకుని నడిపిస్తున్నానా? కాదుగా. మనందరం స్వతంత్రులమే. అయితే సంఘం అంటాడు, సంఘమైనటువంటి అందరికీ కూడా అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంది.
కానీ అంటాడు అక్కడ, అన్నీయు చేయదగినవి కావు. హల్లెలూయా. ఈ సంగతి గుండెల్లో పెట్టుకోవాలి. మనకెవరు చెప్పేవాళ్ళు లేకపోవచ్చు, మన మీద అధికారులు ఉండకపోవచ్చు, లేకపోతే మనమే కుటుంబంలో యజమానురాలు అయ్యో ఉండొచ్చు. మనం ఏది చేసినా చెల్లుబాటై ఉండొచ్చు. అయితే దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలి తెలుసా? ఒక్కటి గుండెల్లో గుర్తుపెట్టుకోవాలి, ఇది నేను చేయొచ్చా చేయకూడదా. ఆ చిన్న గమనం అనేది మనకి చాలా అవసరం. హల్లెలూయా. ఆ సంఘంలో ఎందుకు తప్పు జరిగింది? దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎందుకు తప్పు చేశాడంటే, ఇది నేను చేయవచ్చా చేయకూడదన్న గమనం, గ్రహింపు లేకుండా పోయింది మనిషికి. నాకు చెప్పేది ఎవరా, నాకు అడ్డేందా, నాకు ఆటంకమైందని ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నాడు. గమనించండి, దేవుని సంఘమైన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, తన జీవితంలో చెప్తున్నాడు దైవజనుడైన నాకు కూడా అన్నిటిలో స్వాతంత్రం ఉంది. పౌలు ఏమంటున్నాడు? నా జీవితంలో ప్రతి విషయంలో నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. హల్లెలూయా. ప్రియులారా, నా ఇష్టమైన అన్నీ మనం చేసుకుంటా పోయినాం అనుకో, ఒకరోజు మన జీవితం ఇది తెలుసు, కొన్ని విషయాల్లో పతనం అయిపోద్దండి. కొన్ని విషయాల్లో ఏమైంది? పతనం అవుతుంది. అదే గమనం కలిగిది నేను చేయొచ్చా చేయకూడదని, చేయగలిగిన వాటిని, అంటే మనకు మేలు చేసే వాటిని చేసి కీడు చేసే వాటిని కనుక మనం దూరపరుచుకున్నాం అనుకోండి, మన జీవితం సుభిక్షంగా ఉంటుంది. యోసేపు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత పోతీఫరు ఇంట్లో పనిచేసేటప్పుడు ఒక చిన్న శోధన ఎదురైంది. చిన్నదేంటి, చాలా పెద్ద శోధన ఎదురైంది. ఆవిడ ఏం చేస్తుందంటే, పోతీఫరు భార్య శోధిస్తుంది. ప్రతిరోజు ఆమె మాట్లాడుతుంది, కదిలించుకొని మాట్లాడుతుంది, కామించుకొని వస్తుంది, ఇట్లా చేస్తా ఉంది. రైట్. ఒకానొక రోజు ఒంటరిగా, ఇంట్లో ఎవరు లేరు, పనివాళ్ళు లేరు, వాళ్ళ ఆయన అంతకంటే లేడు, ఒక్కతే ఉంది. యోసేపు కూడా ఇల్లు చక్క పెడదామని లోపలికి వెళ్ళేసరికి ఒంటరిగా దొరికాడు, పట్టుకున్నాడు. ఇప్పుడు యోసేపుకి ఎంత స్వతంత్రత ఉందో తెలుసా? చేస్తే అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. అమ్మ నాన్న ఏమన్నా అడుగుతారా? అన్నదమ్ములు ఏమన్నా అడుగుతారా? పోతీఫరుకి ఏమన్నా తెలిసిద్దే? వాళ్ళ ఆవిడ చేస్తే లేకపోతే ఏం తెలిసి చెప్పండి, మీరు చెప్పండి. పోతీఫరు భార్య పోతీఫరుకు చెప్తే తప్ప తెలియదు. ఆమె ఎందుకు చెప్తుంది? ఆమె కదా తప్పు చేయాలనుకుంటుంది. ఎంత స్వాతంత్రత ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహింపు యోసేపు గుండెల్లో ఉంది. ఏంటో తెలుసా? అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఇది నా జీవితాన్ని నష్టపరిచిద్ది, ఇది నా సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, ఇది నా జీవితాన్ని పతనానికి, అంధకారానికి తీసుకెళ్తుంది. మనకున్న గ్రహింపు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆగి ఎందుకు చేయలేకపోతున్నాం? ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు మనం ఒక క్షణం ఆగి, ఇది చేస్తే నాకు మేలా, ఇది చేస్తే నాకు కీడా అని ఎందుకు ఒక క్షణం ఆలోచించలేక? అన్నిటి ఎందుకు స్వాతంత్రం ఉంది. మనం బానిసలమా? నేనేమన్నా బానిసలా? మీరేమన్నా బానిసలా? కాదుగా. యేసయ్య మనల్ని బానిసలుగా చేసుకోవాలా, సేవకుడు మనల్ని బానిస. లోకంలో ఉన్న మనుషులకున్న స్వాతంత్రం మనకు కూడా ఉంది, కానీ వాళ్ళకి లేనిది ఏంటంటే గ్రహింపు ఉండదు. ఇది చేయొచ్చా ఇది చేయకూడదని గ్రహింపు లేక అన్నీ చేసి నష్టపోతారు. కానీ దేవుని బిడ్డలమైన మనం కొంచెం ఆలోచిద్దాం. సంఘంలో ఇది నేర్చుకోవాలనే దైవజనుడు రాశాడండి. ఆ సంఘంలో ఆ గ్రహింపు లేక కదా ఆ వ్యక్తి ఆ తప్పులో పడిపోయింది. ఈరోజు మనం ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు ఎందుకు పడిపోతున్నాం? ఈ గ్రహింపు లేకనే. అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కదని ప్రతి దాంట్లో ఏలు పెట్టి కాళ్ళు పెట్టామనుకో ఏమవుతుంది చెప్పండి? మనమే నష్టపోతాం. యోసేపుగా ఆ గమనం ఉంది కాబట్టి, అమ్మా ఇంత దుష్కార్యం చేసి యెహోవా దృష్టికి నేను ఎట్లా పాపం చేశానమ్మా, ఆగిపోయాడు. ప్రియులారా, తప్పించుకొని వెళ్ళిపోయాడు. అదవుతుందా? జీవితంలో దెబ్బతింటానికైనా ఇష్టపడ్డాడు, అంటే చెరసాలకు వెళ్ళటానికైనా ఇష్టపడ్డాడు, కానీ జీవితాన్ని పాడు చేసుకోడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. అది ఆ గమనం. స్వాతంత్రం ఉంది కదా, నన్ను అడిగేవాళ్ళు లేరు కదా, నన్ను ఆపేవాళ్ళు లేరు కదా, నన్ను ఎవడు అడిగేది అనేటువంటి స్థితిలో మనం ముందుకెళ్ళామా నష్టపోతాం. ప్రియులారా, సాంసోన్ అలాగ వెళ్ళే చాలా నష్టపోయాడండి. సాంసోన్ యవన కాలంలోకి వచ్చినాక ఫిలిస్తీన్ల అమ్మాయిని ఇష్టపడితే వాళ్ళ అమ్మా నాన్న అన్నారు, వద్దు నాయన, మన ఊర్లో అమ్మాయిని చేసుకోయ్యా, మన ఇశ్రాయేలీల్లో దేవుని నమ్ముకున్న బిడ్డల్లో చేసుకోయ్యా అంటే
వాళ్ళ మీరు చెప్పేది ఏంది, నాకు చెప్పేది ఏంది, నా ఇష్టం అన్నాడు. పోయి పెళ్లి చేసుకున్నాడు. 3 ముక్కలు 6 చెక్కలు. అర్థమవుతుందా? ఇక అక్కడి నుంచి మనసు విరిగిపోయి, హృదయం పగిలిపోయి, ఇక అటు తిరిగి అసలుకి ఇక దేశాలు అమ్మడి తిరుగుతున్నాడు. ఫిలిస్తీన్ దేశం ఆ ఊరు తిరిగి ఆడకపోయి, ఆ అమ్మాయి కాడికి పోయి, ఆ అమ్మాయి కాడికి పోయి, అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్నీయు చేయదగినవి కావు. సాంసోన్కి ఎవరండి అడ్డు ఆపేది చెప్పండి ప్రియులు? జాగ్రత్త సుమా, స్వాతంత్రం ఉంది కదా అని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, ఏది పడితే అది మనం చేస్తూ ఉంటే ఒకరోజు జీవితం దెబ్బతినిపోదా? సాంసోన్ అలా వెళ్ళాడు. ఒకరోజు ఢిల్లీలో ఊళ్ళో చిక్కాడు. బలాన్ని పోగొట్టుకున్నాడు, వ్రతాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు వదిలిపెట్టేశాడు. చివరికి కళ్ళు పొడవబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చివరికి చెప్పండి? అన్నిటి యందు స్వాతంత్రం ఉంది, అన్నీ చేసుకుంటా పోతే ఎక్కడికి వెళ్ళాడు? చీకటి కొట్లోకి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు లోక సంబంధమైన మనుషులు అన్నిటి యందు స్వాతంత్రం ఉందని చేసుకుంటూ పోతున్నారు. ఒక్కరోజు అంధకారంలోకి వెళ్ళిపోతారు ఆ మనుషులు. నీవు నేను అంధకారంలోకి వెళ్ళకూడదని ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏది చేస్తున్నా స్వాతంత్రం ఉంది కదా అని మనం ఏం చేయటానికి కాస్త ఆలోచించాలి. స్వాతంత్రం ఉంది కదా అని ఏమండి చేస్తాం చెప్పండి? చేయకూడదు ప్రియులారా. అదే పౌలు అంటాడు సంఘంతో, నాకు అన్నిట్లో స్వాతంత్రం ఉందిరా బాబు, విశ్వాసులారా, ఓ సంఘమా నాకు ఉంది. నేనేమన్నా మీకేం బానిసను కాదు, లేకపోతే యేసయ్య నన్ను బానిస చేసుకుని ఆడించట్లేదు. నేను మనిషిని, నాకు మనసు ఉంది, హృదయం ఉంది, మనస్సాక్షి ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు అన్నిట్లో స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయకూడదు. ఎందుకు? నా జీవితమే నష్టపోద్ది. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నీకు నాకు ఇచ్చిన స్వాతంత్ర్యతను దేనికోసం వాడుకుంటున్నాం? జీవితాన్ని కాపాడుకోవటానికి వాడుకో. ఫోన్ ఉందండి, ఫోన్ చూస్తున్నాం, అర్థమవుతుంది, అంతవరకే చూడు. అర్థమవుతుందా? ఇక స్వాతంత్రం ఉంది కదా, ఒంటరిగా ఉన్నాం కదా, ఎవరు చూడట్లేదు, కానీ దాంట్లోకి పోయి దీంట్లోకి పోయి అన్నిట్లోకి పోయి నువ్వు అనుకో, ఏమవుతుంది చెప్పండి? మీరు చెప్పండి. జీవితం పతనం అయిపోద్ది. నిజమండి. ఈరోజు ఎందరో జీవితాలు ఎక్కువ ఫోన్ ద్వారా చాలా పాడైపోతున్నాయండి. యవ్వన బిడ్డలు ఎక్కువగా ఎంత పతనం అయిపోతున్నారో తెలుసా? జీవితాలు చాలా నష్టపోతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అంశం ఏంటంటే, అన్నిటి యందు మనకు స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ కూడా అన్నీయు చేయదగినవి కాదు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది నేను చేయొచ్చా, ఇది చెయ్యకూడదా? క్షణం ఆగు. ఒక్క ఊరికే ఇట్లా బజార్ నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాను, నేను వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు? ఈ టైంలో అర్థమవుతుంది. నేను అక్కడ కూర్చోవచ్చా, కూర్చోకూడదు? ఈ మనుషులతో మాట్లాడొచ్చా, మాట్లాడకూడదు? గ్రహింపు, అదే గమనం. అప్పుడు జీవితం కాపాడబడుతుంది. మనకు చెప్పేవాళ్ళు లేరని వెళ్ళిపోతూ ఉంటే, మనం చేస్తూ ఉంటే ఎంత దెబ్బతినిపోతాం. ఈరోజు చాలామంది అట్లా దెబ్బతినిపోతూ ఉన్నారు. ప్రియులారా, మనం అలాగ అవ్వకూడదు. హల్లెలూయా. ఇక రెండో పాయింట్ ఏమంటాడు మళ్ళా? అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ నేను దేని చేత లోపరచుకొనబడనొల్లను, అంటే నేను దేనికి బానిసగా బ్రతకను. హల్లెలూయా. ఈరోజు లోకంలో మనుషులు చూడండి అండి, ఎన్నిటికో బానిసలైపోయారు. ఎన్నో పాపాలకు, ఎన్నో వ్యసనాలకు ఏమైపోయారు? బానిసలైపోయారు. నాకు స్వాతంత్రం ఉంది కదని తాగి తాగుడుకు బానిసలైపోయిన వాళ్ళు లేరు ఈరోజు? చెప్పండి, మీరు చెప్పండి. ఉన్నారా లేరా? ఉన్నారు, నిజం. మొదట కొంచెం మొదలు పెడతారు చిన్నగా, అంటే స్వాతంత్రం ఉంది, నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు అని స్వాతంత్రం చేత చిన్నగా వెళ్తారు. ఎట్లయిపోతారంటే చివరికి తన జీవితాన్ని ఆక్రమించేస్తుంది తాగుడు. ఒక సిగరెట్తో, ఒక బీడీతో మొదలు పెడతారు, ఒక చిన్న ఖైనీతో మొదలు పెడతారు. అదేమవుతుంది? మనిషి జీవితాన్ని ఆక్రమించేస్తుంది. అదే అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది కానీ నేను దేనికి, ఏ బలహీనతకి, ఏ పాపానికి నేను బానిసనై బ్రతకకూడదు. హల్లెలూయా. ఉంది కదా స్వాతంత్రం అని బానిసలం అయిపోతామా? ఈరోజు మనుషులు ఎన్నో రకాల పాపాల్లో, వ్యసనాల్లో పడిపోయి బానిసలు అయిపోతున్నారు. ప్రియులారా, గుర్తుపెట్టుకుని ఒక్క మాట చెప్తే, విలువైన మాట. పాపం మొదట నీ మాట వింటది,
ఆ తర్వాత నీవు దాని మాట వినాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, పాపం మొదట నీ మాటే వింటది, నువ్వు చెప్పినట్టే ఆడిద్ది. రాను 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 నిన్నేం చేస్తుందో తెలుసా? ఆ పాపము బానిసగా చేస్తుంది. ఇక నిన్ను వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకోండి, పాపం మనల్ని అలా పట్టుకున్నదాకా అది మన మాట విన్నట్టే ఉంటది. పాపం మనల్ని పట్టుకుందా, ఇక ఆ పట్టులో నుంచి బయటికి రావటం మనల్ని కాదు, అది యేసు ప్రభు విడిపిస్తే తప్ప. హల్లెలూయ. అందుకే అంటాడు, నేను దేనికి బానిసను కాను బాబు, బానిసను కాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము చేత మన బ్రతుకులు లోపరచబడకూడదు. ఒక ఇద్దరు గురించి చెప్తాను జాగ్రత్తగా. దానియేలు గారు బబులోను దేశానికి వెళ్ళాడు యవ్వన కాలంలో. చాలా మంది ఇశ్రాయేలు పిల్లలు కూడా వెళ్ళారు బబులోను దేశంలో. నెబుకద్నెజరు రాజు ఈ యెరూషలేము నుంచి వచ్చిన రాజ కుటుంబంలోని యవనస్తులందరినీ కూడా ఒక హాస్టల్ ఏర్పాటు చేసి ఒక 3 సంవత్సరాల విద్య స్టార్ట్ చేశారు. మొదటి రోజు కాలేజీ అయిపోయింది, భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్ళేసరికి అంతా చక్కగా మాంసాహారం, చక్కగా మంచి మటను, బిర్యానీ, కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఓ పక్క ద్రాక్షారసం ఉంది. అవునా? ఇవన్నీ ఉంటే దానియేలుతో పాటు ఉన్నటువంటి మిగిలిన యవనస్తులందరూ కూడా చక్కగా తింటున్నారు, తాగుతున్నారు, బాగున్నారు. దానియేలు వెనుకున్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వెనక కొంచెం ఆగారు. చెప్పాను కిందాక ఒక మాట చెప్పి, ఏది చేసేటప్పుడైనా ఒక క్షణమేగా, నిన్నేమైనా గంటలు ఆగమంటున్నావు. ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. వార్డెన్ గారిని అడిగాడు, అధికారిని, అయ్యా ఈ మాంసం, ఈ ద్రాక్షారసం ఏందా అంటే, ఒరి పిచ్చాడు తినండిరా, యవనస్తులరా మీరు ఆలోచించకూడదురా మీరు. ఏంటంట, యవనస్తులు మీరు అసలుకే ఆలోచించకూడదు, ఎగబడి తినాలి ఈ వయసులో, మరి తినకపోతే అంట అని అంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఏంది ఈ మాంసం, దీని కథ అంటే, పొద్దున్నే రాజుగారు తన దేవతలకే బలిచ్చిన మాంసం వంట గదిలోకి వచ్చింది, వండి పెట్టాం, తినండిరా బాబు, ద్రాక్షారసం కూడా దేవతకు అర్పించిందని అంటే, నిజంగా దానియేలు ఒక్క క్షణం ఆగకపోతే జీవితం ఎంత దెబ్బతినేదా. తన మనసులో ఏముందో తెలుసా? ఈ అపవిత్రమైన భోజనాన్ని భుజించి నేను నా జీవితాన్ని అపవిత్రం చేసుకోకూడదు. ఒక్క క్షణం ఆగటం జీవితాన్ని ఎంత కాపాడుతుంది. హల్లెలూయ. ఆగుతున్నారు ఒక్క క్షణం. అన్నిటి యందు స్వాతంత్రం ఉందని పోయి వెంటనే మునిగిపోయి నష్టపోతున్నారా దేవుని బిడ్డలారా? ఆగలేము ఒక్క క్షణం, ఒక్క క్షణం ఆలోచించలేము, ఒక్క క్షణం నిలబడలేము. తొందరపడి ఎన్నిట్లో నష్టపోయాం, ఎన్నిట్లో పడిపోయాం, ఎన్నిట్లో దెబ్బతినిపోయాం. ఇంకా జీవితం అలాగేనా? నా ఇష్టం వరకు నష్టపోతున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ప్రపంచంలో తెలుసా? నన్ను అడిగేవారు ఎవరని, నాకు అడ్డేంది, నాకు ఆపేంది, లేకపోతే అసలు నన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరో, అంత హక్కు ఎవరికుంది, అంత అధికారం ఎవరికుంది, నేను ఏం చేసినా చెల్లుబాటు అయిద్దని చేసుకుంటూ పోయి జీవితాలని, కుటుంబాలను దెబ్బతీసుకుంటున్న మనుషులు ఎంతమంది. ఈరోజు దేవుని బిడ్డగా నీవు కూడా అదే స్థితిలో బ్రతుకుతావా? మనం ఆ స్థితిలో బ్రతకటానికి యేసయ్య నమ్మకం. ఆలోచన చేద్దాం ఒకసారి. ఆగాడు, ఆలోచిస్తే చెప్పాడు, అసలు కథ అంతా చెప్తే అన్నాడు, మేము యేసయ్య నమ్ముకున్నామయ్యా, విగ్రహార్పితమైన మేము తినకూడదయ్యా, దయచేసి ఏదో కొంచెం శాకాహారం, కాస్తంత కూరగాయలు, కాస్తంత ఏదో ఆకుకూరలు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. ఊరి బాబు, మీరు కనుక ఇది చేస్తే రాజుగారు నన్ను చంపేస్తాడురా, ఒక్క 10 రోజులు పరీక్షించండి అయ్యా. అస్సలకి దేవుని బైబిల్లో ఉంది, దేవుని కటాక్షము కలిగిందంట. హల్లెలూయ. నిజమండి, దేవుని కటాక్షం కలిగిందంట. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల మీద 10 రోజులు పరిశీలించాడు. ఆ ముఖాల కంటే కూడా ఈ 4 ముఖాలు తేటగా ఉంటే, బాబు పోండిరా, 3 సంవత్సరాలు మీరు అడిగిన ఆహారం ఇస్తాను పో అన్నాడు. హల్లెలూయ. చివరిగా 3 సంవత్సరాలు అయిపోయినాక రాజుగారి ముందు నిలబడితే తిన్నారు చూడు, తెగ ఎగబడి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, వాళ్ళు దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీలే, వాళ్ళేం ఎవరూ కాదు. రాజు ఎదుటి 4 బాలురే నిలబడ్డారంట. వీళ్ళకి దేవుడు బుద్ధిని, జ్ఞానమును, సమస్తాన్ని ఇచ్చాడు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరికంటే 10 అంతలు శ్రేష్ఠులైపోయారు. దానియేలుకైతే స్వప్నములు, దర్శనములు గ్రహించేటువంటి కృప కూడా ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయ. ఒక్క క్షణం ఆగినది ఎంత మేలు చేసిందో చూసారా? ఇది నేను చేయొచ్చా, ఇది నేను చేయకూడదా? ఆ
గమనము వాళ్ళ జీవితాలను ఎంత హెచ్చించింది. యోసేపు జీవితం ఒక్క క్షణం ఆలోచించకుండా తన యవన ఉద్రేకం చేత పడిపోయినట్టు ఎంత నష్టపోయేవాడు. ఆలోచన చేయండి. యవన కాలంలో ఎంత ఉద్రేకంగా ఉంటుందో మానవ శరీరం. మీరు చెప్పండి. నిండు వయసు అండి, 20-21 సంవత్సరాలు ఉంటాయి. నిండు యవనస్తుడు ఎంత ఉద్రేకపరుడుగా ఉంటాడు. ఆ యవనస్తుడు అంత ఉద్రేకంలో కూడా ఒక క్షణం ఆగాడు, ఆలోచించాడు, జీవితం కాపాడుకున్నాడు. ఈరోజు మనం ఒక్క క్షణం ఆగలేక జీవితాలను ఎంత నష్టం చేసుకుంటున్నాం. ఇది నేను చేయొచ్చా చేయకూడదన్న గమనం లేక, ఇక్కడికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, ఇది నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, అసలు ఇలా మాటలకు అద్దు ఆపులేదు తెలుసా. నిజమండి, ఇలా మాటలకి నోట్లో మాటలకు అద్దు ఆపులేదు. ఇది నేను మాట్లాడొచ్చా మాట్లాడకూడదు, ఆ మనిషిని ఆ మాట అనొచ్చా అనకూడదా, ఈ మనిషిని ఈ మాట అనొచ్చా అనకూడదా, వాళ్ళ వయసు ఏంది నా వయసు ఏంది, నోటికి అద్దు ఆపులేదు ఈరోజు మనుషుల్లో. ఉందా? మీరు చెప్పండి, ఉందా? అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, చేయదగినవి. నీకు స్వాతంత్రం ఉందని నోరు తెరుచుకొని మాట్లాడితే ఎట్ట కుదిరిద్ది? నీకు స్వాతంత్రం ఉంది కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే ఎట్ట కుదిరిద్ది? ఏ టైంలో పడితే ఆ టైంలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే ఎట్ట కుదిరిద్ది? స్వాతంత్రం ఉంది లేదండి. నేను అన్నానా అనలేదుగా. దేవుని సంగమా, మనము దేనికి బానిసలం కాకూడదు. సొలొమోను జీవితంలో మనం గమనిస్తే సొలొమోనంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కానీ ఎందుకో ఆ జ్ఞానం తన ఇతరులకు చెప్పడానికి ఉపయోగపడింది కానీ తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడదు. లాస్ట్ మాట ఇదే. శ్రద్ధగా అందరికీ ఉపయోగపడింది కానీ తన జీవితానికి ఉపయోగపడదు. అందరికీ చెప్పాడు జ్ఞానం, బాగానే ఉంది. కానీ ఏమైపోయాడు? తన శరీర వాంఛల చేత బానిసైపోయాడు. ఏమయ్యాడు? శరీర వాంఛలకు, శరీర సంబంధమైన కోరికలకి ఏమైపోయాడు? బానిసైపోయాడు. ఇక ఒకళ్ళని చేసుకున్నాడు, ఇద్దరిని చేసుకున్నాడు, ముగ్గురు, అవి అంతా పెరుగుతుంది సంఖ్య. 100 అయింది, 200 అయింది, 500 అయింది, చివరికి 1000 మందిని కొట్టేశాడు. హల్లెలూయా. 1000 మందిని చేసుకున్నాడు. అంటే ఆలోచన చేయండి, తన శరీర వాంఛలకు ఎంత బానిస అయిపోయాడు ఆ మనిషి. స్వతంత్రం ఉంది కదా అని అన్నీ చేయొచ్చా? సొలొమోనుకి ఎందుకు గ్రహింపు లేదు? ఎంత జ్ఞానం పొందాడు, ఎంతమందికి ఎన్ని చెప్పాడు, ఎన్ని అవరాలు చెప్పాడు. ఈరోజు చాలా మంది, ఒక్క మాట చెప్తాను, చాలా మందికి సలహాలు ఇస్తారు కానీ తమ జీవితాలు కాపాడుకోరు. ఆ మాట చదువుతున్నప్పుడల్లా నాకే అనిపించింది, నేను ఎంతమందికి బోధిస్తున్నాను, మరి నా జీవితాన్ని నేను కాపాడుకుంటున్నాను. నిజం, నాకే పొడిచినట్టు అనిపిస్తుంది ఆ మాట. సొలొమోను ఇంతమందికి ఇంత జ్ఞానం నేర్పాడు కానీ ఎందుకు తన జీవితాన్ని కాపాడుకోలేకపోయాడో ఈరోజు ఆలోచన చేయి. నువ్వు నీ బిడ్డలకి ఎంతో జ్ఞానం నేర్పుతున్నావు, మరి నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావా? నీ ఇంట్లో వాళ్ళకి ఎంతో జ్ఞానం నేర్పుతున్నావు, నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావా? సొలొమోను ఎందుకు పౌలు గారు అన్నట్లు పాపమునకు బానిస అయిపోయాడండి, బయటికి రాలేకపోయాడు. ఎంతంటే తెలుసా, దేవుడు 2 సార్లు మాట్లాడాడు, సొలొమోను నీ హృదయం నాకు దూరం అయిపోయిందయ్యా. బయటికి రాలే. చివరికి విగ్రహారాధనలో పడిపోయాడు, జీవితం నష్టపోయాడు, రాజ్యం మొక్కలైపోయింది, కుటుంబం దెబ్బతినిపోయింది, పిల్లల మాట వినకుండా తయారైపోయారు, ఎంత నష్టపోయాడు. కానీ చూడండి, దానియేలు అదిగా ఆహారానికి బానిస అయిపోకుండా కాపాడుకున్నాడు జీవితాన్ని. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదటి మాట ఏంటంటే అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. రెండోది ఏంటంటే అన్నిటి యందు స్వాతంత్రం ఉందని ఏ పాపానికి మనం బానిసలంగా మారకూడదు. చెప్పాను ఇందాక ఒక మాట, పాపం పట్టుకుని వదిలిపెట్టదు. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకొని క్షణం ఆగుద్దాం, ఆలోచిద్దాం, ఏది చేయాలి ఏది చేయకూడదు దేవుడిని అడిగి తెలుసుకుని ముందుకెళ్దాం. దేవుడు ఈ మాటలు ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.